ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని మహిమను బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి, కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, ఆయన కృపలో నానాటికి బలపడతారని నేను రూఢిగా నమ్ముచున్నాను. రాబోతున్న దినం భయంకరమైన దినాలుగా ఉండబోతున్నాయి. మీరు జాగ్రత్త పడండి, మెలుగు కలిగి ప్రార్థన చేయండి. సాతాను వేస్తున్న ఏ ఒక్క వలలోనూ పడిపోవద్దు. సాతాను తనకు కొద్ది కాలమే ఉందని ఎరిగి ఏర్పరచుకున్న వాళ్ళతో సహా పడగొడతా ఉన్నాడు. ఈ పరిశుద్ధానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. కనుక మీరు మేలుకోవాలి చెప్పి నేను యేసు నామములో హెచ్చరిస్తున్నాను. అంతేకాదు ఒక ప్రవచన వాక్కు కూడా చెప్తున్నాను. ఏ విషయంలో మీరు ఎండిపోయి కనపడుతున్నారో మీరు చిగురించబోతున్నారు. నీటి వాసన చేత చిగురించబోతున్నారు. ఆ నీటి వాసన పరిశుద్ధాత్మ దేవుడే. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనం ప్రకారం మీరు గొప్పగా చిగురించబోతున్నారు. ఎండిపోయిన మీ ఆత్మీయ జీవితం, ఎండిపోయిన మీ ఫైనాన్స్, ఎండిపోయిన మీ ఆరోగ్యం, ఎండిపోయిన సమాధానం, సంతోషం, ఇవి మరలా చిగురించబోతున్నాయి. మీరు నానాటికి దేవుని చేత దీవించబడబోతున్నారు. గొప్ప మేలు జరగబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు అభిషేకించి కనుపాపోలే కాపాడుతానంటున్నాడు. ఈ రోజంతా కొలత లేకుండా దేవుని సన్నిధిని మీరు అనుభవించబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త అన్నవాడు అప్పటికే దేవుని పనిలో నిమగ్నంగా ఉన్నాడు. ఆయన తనకు అప్పగించే పనిని చాటుతున్నప్పుడు ఒక దర్శనం కలిగింది. దర్శనం ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక టర్నింగ్ పాయింట్ కలుగజేశాడు. ఆ దర్శనంలో ఏమైంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు మీరు చూస్తే, దేవుని బిడ్డలారా, బలిపీఠం నుండి చెరాబుల చేత తీసుకుని రాబడిన అగ్ని చేత, నిప్పు చేత యెషయా ప్రవక్తను పరిశుద్ధపరచటాన్ని మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ నుండి యెషయా ప్రవక్తలో చెప్పుకోదగిన మార్పును మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎప్పుడైతే ఆయన పెదవులు బలిపీఠపు అగ్ని చేత ఆయన జీవితం శుద్ధి చేయబడిందో, అప్పుడు దేవుని స్వరం మొట్టమొదటిసారిగా వినటం ప్రారంభిస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చూసారా? ఎప్పుడైతే పరిశుద్ధపరచటం ప్రారంభించాడో, బలిపీఠపు అగ్ని చేత పరిశుద్ధపరచుకోవటం అనే ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అక్కడ నుండి దేవుని స్వరం వినటం, దేవుని మహిమను చూడటం, ఆశీర్వాదం పొందటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు కూడా యేసు రక్తం మిమ్మల్ని శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం అయితే మీ మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. మొదటి యోహాను 2:11లో యేసు నామం మిమ్మల్ని క్షమిస్తే అంట. కనుక మీరు పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత శుద్ధీకరించబడండి, పరిశుద్ధపరచబడండి. అప్పుడు మీరు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. అంతేకాదండి, ఒక మనిషి పరిశుద్ధపరచబడుతున్నప్పుడు ఆయన దేవుని దర్శనం చూడటానికి ప్రారంభిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మన పరిశుద్ధపరచబడుతున్నప్పుడు దేవుని యొక్క దర్శనం మనకు లభ్యమవుతున్నాయి. రెండవదిగా, ఒక మనిషి పరిశుద్ధపరచబడుతున్నాడంటే ఆయన అద్భుతం పొందడానికి సిద్ధపరచబడుతున్నాడని అర్థం. యెహోషువ 3:5లో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ప్రజలు యోర్దాను దాటాలని కోరుకుంటున్నారు. యోర్దాను దాటడం అనేది ఒక అద్భుతం. ఈ అద్భుతం జరగాలంటే ఈరోజు జనులు పరిశుద్ధపరచబడాలి. అప్పుడే నేను రేపు అద్భుతం చేయగలుగుతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధపరచబడటం మన జీవితానికి అద్భుతాన్ని తీసుకొని వస్తాయి. మూడవదిగా మనం చూస్తే, పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే రేపు పరలోకానికి వెళ్ళబోతున్నారు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో
సియోనుకి ఎక్కదగిన వాడు ఎవడని అడుగుతూ పరిశుద్ధపరచబడిన వారనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. సియోనులో యేసుతో ఒర్రిప్పుల ఎక్కడికి వెళ్ళనో అక్కడికి వెళుతున్న ఒక గుంపు పరిశుద్ధ యోహానుకి కనబడ్డారు. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? స్త్రీ సాంగత్యం ఎరుగని వారు, తమ్ము తామే పరిశుద్ధంగా కాపాడుకున్నవారు. ఎవరైతే తమ్ము తామే పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. కనుక ఈరోజు బలిపీడ పాకిలి చేత మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. ఇంకా పాపాన్ని అనుమతించవద్దు. ప్రభువా నన్ను క్షమించమని అడగండి. ఇంకొకటి చెప్పనా, మీరు ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటున్నారో అప్పుడు మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నారో అప్పుడు మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకుంటారు. దానికి గుర్తు తప్పిపోయిన కుమారుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15:21-22 చదివితే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు తన పోగొట్టుకున్న సమస్తాన్ని ఆ తండ్రి ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఉంగరం తొడిగిస్తున్నాడు, విలువైన ప్రశస్త వస్త్రం తొడిగిస్తున్నాడు, జోడు తొడిగిస్తున్నాడు. దేవుని బిడ్డలార సమృద్ధిని అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు ఇలా మాట్లాడుకోవడం చాలా ఉన్నాయి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. యేసు రాకడికి సిద్ధపడండి. ప్రభు ఈ మాటను దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి శుద్ధీకరించి ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపరచమని అడుగుతున్నాను. పరిశుద్ధత వల్ల కలిగే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితంలో లభ్యమవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఆశీర్వదించండి, అద్భుతం జరిగించి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం యెషయా 43వ అధ్యాయం 3-4. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.